నాకు నువ్వు ఎవరో ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే మా ఇంట్లో జరిగిన ఈ అనర్థానికి మూల కారణం మాత్రం నువ్వే. నడు, ముందెక్కడి నుంచి బయటికి నడు. ఆంటీ నా మాట ఒక్కసారి వినండి ప్లీజ్. కనిపించు. ఆంటీ నా మాట వినండి. ఆంటీ దయచేసి తలుపు తెరవండి. నేను చెప్పేది వినండి. బాబు కార్తీక్, నువ్వు మీ అమ్మకి ఏ సాక్ష్యం చూపించడానికి తీసుకెళ్ళావు? నాన్నా చూడండి, గతాన్ని తిరిగి తోడటం వల్ల ఉపయోగం లేదు. అమ్మా గౌరీ, మంచినీళ్ళు తీసుకురా. అలాగే అత్తయ్య. అరే ఏ చిన్న, అసలేం జరిగిందో చెప్పు. వదినా, అసలు అక్కడ ఏం జరిగిందో చెప్తే మీరు నమ్మలేరు. ఓరి దేవుడా, ఆ పిల్లాడు లేచిపోయి పెళ్లి చేసుకున్నారా? ఇప్పుడు నేనేం చేయను? దండం పెడుతున్నాను, మీరిక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. ఆంటీ, ఆంటీ ప్లీజ్ నా మాట వినండి. ఆంటీ, మీరు పెద్దవారు, మీరు కోపడ్డంలో ఏమాత్రం తప్పలేదు. నేనెవరో మీకు తెలీదు, ఒప్పుకుంటాను. కానీ నా స్నేహితురాల తల్లిగా తమ గురించి అంతా తెలుసు. ఇక అబ్బాయి అంటారా? అబ్బాయి నాకు అన్నయ్యలాంటివాడు. ఇంకో విషయం, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, కానీ ఏ తప్పు చేయలేదు. వాళ్ళిద్దరూ ప్రాణప్రదంగా ప్రేమించుకున్నారు. ఆ ప్రేమను సార్థకం చేసుకోవాలంటే పెళ్లే కదా మార్గం, కాదంటారా? చూడమ్మాయి, నాకివన్నీ తెలీదు. అబ్బాయికి చెల్లెలువైనా గాని, తారకి స్నేహితురాలువైనా గాని నాకు అనవసరం. నీకు మా ఇంటి విషయాల్లో కల్పించుకునేందుకు ఏ హక్కు లేదు. అది నాకు తెలుసు, కానీ మీరు మీ కడుపున పుట్టిన అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోలేదు. ఆంటీ, తారా మీకు తన ప్రేమ గురించి అంతా చెప్పిందనే విషయం నాకు పూర్తిగా తెలుసు. మీరు తన ప్రేమను కాదన్నారు. ఇక నా మాట అంటారా? నేను ఆడిన నాటకం వల్ల వాళ్ళ జీవితాల్లో సంతోషం నిండుతుందంటే నేను చేసిన పని తప్పేలా అవుతుందా ఆంటీ? మీరే చెప్పండి. ఇకిప్పుడు ఏం చేయాలనేది మీ ఇష్టం. పెళ్లి చేసుకుని ఇంటికొచ్చిన అమ్మాయిని అవమానించి గెంటేస్తారో, లేకపోతే వాళ్ళని ఆహ్వానించి ఆశీర్వదిస్తారో మీ ఇష్టం. మీరే ఆలోచించుకోండి. అంకుల్, నేను మిమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాను. నేను తప్పుగా ప్రవర్తించి మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఒకవేళ మీరు గనక వీళ్ళని ఇంట్లోకి రానివ్వకపోతే నేను వాళ్ళని నాతో పాటు తీసుకెళ్తాను మా ఇంటికి. తారా, అబ్బాయి, పదండి. ఆగండి. ఇంకొక అడుగు ముందుకు వేశారంటే నా కోపానికి బలైపోతారు.
సంతోషంగా ఉండండి. చల్లగా ఉండండి, చల్లగా ఉండండి. ఇప్పుడు లోపలికి రండి. ఇప్పుడు సంతోషమేగా. రంగయ్య తాత, చెప్పమ్మా. ఇదిగో తీసుకో. ఇవాళ అభయ తారల పెళ్లి జరిగింది. అమ్మ నాన్న ఎక్కడున్నారు? ఆ, ఇంకొకటి పెడతాను. కృతజ్ఞతలు వివేక్ రాజ్ గారు. నేను చేస్తున్న సంఘసేవను నా భర్తైన మీరు చేసినట్టుగా చూపించారు. దాని ఆధారంగా మీరు రాజకీయాల్లో పేరు, సీటు సంపాదించారు. మీరింకా ఏ కాలంలో ఉన్నారు మాలతీదేవి గారు? మీ సంఘసేవ ఎంతమందికి తెలుసు, ఎంతవరకు తెలుసు అన్నది నాకు అనవసరం. ఒక మాట మాత్రం చెప్పగలను, వివేకరాజు భారీగా నా పక్కనున్న మీ ఫోటోలు పత్రికల్లో ప్రతిరోజు వస్తుంటాయని. ఇంకా చెప్పాలంటే మీరు వచ్చి రిబ్బన్ కటింగ్ లాంటివి చేస్తారు కదా, సంఘ సేవకురాలని మాత్రం కాదు. మీకా గౌరవం ఈ వివేకరాజు భార్య అవడం వల్ల. ఈ విషయంలో మీరు నాకు రుణపడి ఉండాల్సిందే. మీరు రాజకీయ నాయకులైనందుకు మీకు చాలా గర్వంగా ఉంది కదా. కానీ మీకు నానానికి రెండో వైపున్న నిజాలు కూడా తెలిస్తే బావుండు. పరాయి ఆడపిల్ల మరొక సొంతంటి విషయాలలో ఇలా ఎలా కల్పించుకుంటుంది? నువ్వు చెప్పేది నిజమే సిమ్రన్. మేమింతవరకు ఇలాంటి విషయం వినలేదు, చూడలేదు. అయినా ఇది మన కుటుంబానికి ఎందుకు జరుగుంటుంది? పెద్ద కోడల మాటల్లో వాస్తవం ఉంది. మేము నలుగురు అబ్బాయిల పెళ్లిళ్ళు ఇబ్బంది లేకుండా చేశాం. ఏ రోజు ఇలాంటి గందరగోళం జరగలేదు. అది కూడా పరాయి ఆడపిల్ల వల్ల. అదంతా పక్కన పెట్టండి మావయ్య. అత్తయ్య గారు మాత్రం మన చిన్నాన్ని దోషగా నిలబెట్టి బాధ పెట్టారు. మీనాక్షి, మీనాక్షి, మీనాక్షి. ఈ మధ్య నీ ధ్యాస పిల్లల మీద ఉండట్లేదు. అడు చూడు, చిన్నది తన పుస్తకాన్ని తిరగేసి పట్టుకుంది. మాటలు తగ్గించి పిల్లల మీద దృష్టి పెట్టు. అత్తయ్య గారు తప్పైంది, క్షమించండి. ఈరోజు మాట జారింది. ఇంకెప్పుడు ఇలా జరగదు అత్తయ్య, నన్ను క్షమించండి. నానమ్మ గారు, ఇప్పుడు మీరు చిన్నాన్నకు సారీ చెప్పాల్సిందే. ఎందుకంటే మా టీచర్ ఎవరు పొరపాటు చేసినా కూడా క్షమించమని అడగాలని చెప్పింది. ఏమిటా మాటలు? పద బంగారు, మీరు హోంవర్క్ చేయాలి కదా. పద. మీనా, నేను వస్తానుండు. అది నేను మీతో కేసు గురించి మాట్లాడాలి. పద. ప్రియా, నేను ఆఫీస్ నుండి ఇంటికి కొన్ని ఫైల్స్ తీసుకొచ్చాను. అవి చూడడంలో కొంచెం హెల్ప్ చేస్తావా? పదండి. కిట్టు, దుకాణం లెక్కలేవో చూడాలని చెప్పావు కదా, వెళ్ళేవి చూద్దాం. పద. పద, ఆ లెక్క చూద్దాం. చిన్నా, కాస్త ఆగు. బాబు కార్తీక్, నేను పొరపాటు చేశాను. లేదమ్మా, లేదు. నువ్వు అసలు ఎటువంటి పొరపాటు చేయలేదు. నువ్వు పొరపాటు చేసే ఛాన్సే లేదు. నేను చెప్పేది ఒకటే, ఏంటంటే నువ్వు బాధపడితే నేను చూసి తట్టుకోలేనమ్మా. ఇది నిజం. నువ్వు నా మీద నమ్మకం ఉంచు చాలు. నేను నీకు ప్రమాణం చేస్తున్నాను, మీ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయనని. మంచిది బాబు, ఇంకే అంతా మబ్బులాగా విడిపోయింది కదా.
ఇక మీరు చూస్తూ ఉండండి. నేను మన చిన్న కోసం లక్షల్లో కాదు కాదు కోటిలో ఒక అమ్మాయిని వెతికి పట్టుకొస్తాను. అమ్మకి నాన్నకి ఒక క్షణం కూడా తీరికుండదు. వీళ్ళకెప్పుడు వీళ్ళ లోకమే ముఖ్యం. కనీసం ఒక మాటైనా వినరు. మిస్ లవ్లీదేవి, మీ తల్లిదండ్రులు మామూలు మనుషులు కారు. వాళ్ళిద్దరూ చాలా పెద్ద సెలబ్రిటీస్. ఈ సెలబ్రిటీస్ కి వాళ్ళ పనుల కన్నా కూడా ఇతరుల పనులే ఎంతో ముఖ్యం. అందుకని మీరే అడ్జస్ట్ అవ్వాలి. అర్థమైందా? ఈడియట్. కార్తీక్, నేనిది నీకోసమే చేశాను. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు. అది వదినా, నాకిప్పుడు చిన్న, ఇందులో ఉన్నవన్నీ నీకిష్టమైనవే. వచ్చి తిను. వదినా, యాక్చువల్లీ నాకు ఆకలిగా లేదు. ఇంకేం మాట్లాడుకు, దిగు కిందికి. రా నాతో రా. ఇలా ఇక్కడ కూర్చో. ఇక్కడ ఇవ్వు. ఈ రోజు నా మరుదికి నేను తినిపిస్తాను. చిన్న కూడా మన ఇంట్లో పిల్లలతో సమానమే కదా. ఈ రోజు అద్భుతం జరిగింది. అత్తయ్య గారు మన చిన్నని క్షమాపణలు అడిగారు. చిన్న, ఇప్పుడంతా సర్దుకున్నట్టేగా. అత్తగారు స్వయంగా పొరపాటును ఒప్పుకున్నారు. అయినా నువ్విలా మూతి ముడుచు కూర్చున్నావెందుకు? లేదు వదినా, ఇంకా అంతా సర్దుకోలేదు. ఏం చిన్న, ఇంకా ఏం మిగిలింది? చాలా ఉంది. నేను ఆ అమ్మాయి లెక్కని సరిచేయాల్సి ఉంది. ఓయ్, నువ్వు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకు. ఉన్నదున్నట్టు స్పష్టంగా చెప్పు. వదినా, నేను నా చంపదెబ్బని మర్చిపోలేను. అలాగే దెబ్బ కొట్టినా ఆ అమ్మాయిని కూడా మర్చిపోలేను. తనిచ్చింది తనకి తిరిగిచ్చే టైం వచ్చింది. గుడ్ మార్నింగ్ వదినా. గుడ్ మార్నింగ్. మీ డ్రెస్ రెడీగా పెట్టాను. వెళ్ళొస్తాను. బాయ్. బాయ్ బాయ్. సిమ్రన్, నేనేదో చెప్పాలనుకున్నానే. వంటగదిలోకి వస్తువులు కొనాల్సింది. అవన్నీ తెప్పించాలంటే కొంచెం డబ్బులు కావాలి. అదే కాకుండా ఈ నెల సామాన్లన్నీ లెక్కిస్తే పోయిన నెల కన్నా 200 రూపాయలు పెరిగింది. ఇంకా టీ కప్పులు కూడా తెప్పించాలి. కొన్నింటి కాడలు ఊడిపోయిన చూడటానికి. అలాగే అక్కయ్య, నేను పని చేస్తాను. మీకు 700 రూపాయలు ఇస్తాను, తీసుకోండి. మీకేం కావాలో అవి తెప్పించుకోండి. మంచిది. నేను ఈ లెక్కలన్నీ సాయంత్రం చెప్తానే. అలాగే అక్కయ్య. నీ క్యారేజ్ రెడీగా ఉంది, తెచ్చిస్తానుండు. మధ్యాహ్నం అదే ఫోన్ అలాగే చేయాలి. అక్క. ఏ సిమ్రన్, నాకు కూడా కొంత డబ్బు కావాలి. మన పిల్లల స్కూల్ యూనిఫామ్స్ పాతబడిపోయాయి. ఇక మీ అనుకి కొత్త బ్యాగ్ కొనాలి. కానీ తనకి బ్యాగ్ ఉంది కదా. ఉంటే ఉండే నువ్వు. తను ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు అడుగుతున్నాడు, ఆ బ్యాగ్ ఉంది కదా, ఆ కుక్క పిల్ల బొమ్మ బ్యాగ్ ఉంది కదా, అది నాకు కొంటావా అని. అనుని మీరు నెత్తినెక్కించుకొని గారాబం చేస్తున్నారు. ఆ లక్కీని చూడండి, ఎంత బుద్ధిగా ఉంటాడో. లక్కీ బుద్ధిమంతుడా? వాడొక పెద్ద కోతికి తమ్ముడు. ఏంటి? ఎవరికి తమ్ముడు? కోతికి. అంటే అంటే అదే. ఇవన్నీ నీకెందుకులే. డబ్బులు ఇలా ఇవ్వు. ఇస్తానుండు. ఇదిగో తీసుకో అక్కయ్య. ఒక్క నిమిషం. ప్రియా, నువ్వు షాపింగ్ చేస్తానన్నావు. లెక్కంతా నేను ఇప్పుడే రాసుకుంటాను. లేదంటే ఎవరికెంత ఇచ్చానో మర్చిపోతాను. త్వరగా అక్కడ కూర్చొని రాసుకో. హలో. సరే, నేను నేరుగా సంఘటనా స్థలానికి వస్తాను. అమ్మాయి గారు, చిన్నమ్మ గారు,
అమ్మగారు, లావణ్యమ్మ గారు. ఏంటి రాణి ఇంత పొద్దున్నే లేపుతున్నావు? నన్ను కోసం పడుకోనివ్వు. అమ్మాయి గారు, 11 గంటలు అవుతోంది. 11? ఓరి దేవుడు! రాణి, నాకు చాలా ఆలస్యమైంది. ఓ పంచి, నా గ్రీన్ కలర్ డ్రెస్ తీ, అలాగే మ్యాచింగ్ శాండిల్స్ కూడా. అది నా హెయిర్ డ్రైయర్ ఎక్కడుంది? అది కూడా తీసిపెట్టు, నేను స్నానం చేసి వస్తాను. హలో మరిది గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వదినా. ఏంటి సంగతి? అబ్బే ఏం లేదు. ఒక నిమిషం ఆగు. మంచిది. ఊరికే నేను వదిల వైపని, వదిల పక్షవని, అన్నల వైపు కాదని అంటుంటావు. నీ మాటల్లో నిజముంటే మనసులో ఏం దాచుకుంటే చెప్పేవాడివి. అంత అబద్ధం. ఇక నేను నీతో మాట్లాడుపో. అయ్యో వదినా, అలాంటి రహస్యాలేమీ లేవు. ముందు నేను చెప్పేది వినండి. అవునా? ఇలా నిలబడే చెప్తావా? ఇలారా. ఏదో పోగొట్టుకున్నట్టుంటే మేము చూస్తూ ఎలా ఉంటాం? వదినలంటావు, వదినలకేం చెప్పకపోతే నీ ఫీలింగ్స్ ఎవరితో షేర్ చేసుకుంటావు? ఇప్పుడు చెప్పు, అసలు సంగతేంటి? వదినా, నేను అనుకునేది ఏంటంటే, నాకు ఒకసారి ఆ అమ్మాయి కనిపిస్తే తనకి ఎలాంటి గుణపాఠం చెప్తానంటే జీవితంలో మర్చిపోలేదు. చిన్న తుఫాన్ వచ్చింది, అంతా సర్దుకుంది కూడా. ఆయన నీ గుండెలో అలజడి తగ్గలేదా? తన మీద నువ్వు ఇంత కోపాన్ని పెంచుకున్నావా? సరే ఒకటి చెప్పు, నిన్న ఆ అమ్మాయి కలిసింది అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? చెంపదెబ్బతో సమాధానం చెప్తాను. అరే వా, అది నా మరిది పౌరుషం. నీకేమైనా సాయం కావాలంటే నాకు చెప్పు. అవసరం ఉంటే తప్పకుండా చెప్తాను. కానీ ఇప్పుడు మీరు నాకు ప్రామిస్ చేయాలి. ఏంటో చెప్పు. మన ఇద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ మన ఇంట్లో ఉన్న ఏ ఒక్కరికి కూడా దయచేసి మీరు తెలియనివ్వద్దు. ఓహో, అలాగే చెప్పను, ప్రామిస్. సరే, ఇక నువ్వు వెళ్ళు, ఆలస్యం అవుతుంది. అలాగే. ఏ చిన్న చిన్న చిన్న, నువ్వు ఆ అమ్మాయిని అసలు ఎలా వెతికి పట్టుకుంటావు?